అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణలో టెట్ గురించి అలాగే మెగా డిఎస్సి గురించి అయితే ఈరోజు న్యూస్లో రావడం జరిగింది. మనకు టెట్ వచ్చేసి ఇప్పటి నుంచి ప్రతి ఇయర్కి 2 సార్లు ఉంటుంది. అంటే 6 మంత్స్కి ఒకసారి టెట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి జూన్లో ఉంటుంది, ఇంకోసారి డిసెంబర్లో అయితే ఉండనుంది టెట్. సో ప్రతి సంవత్సరం 2 సార్లు ఇప్పటి నుంచి కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మనకి మెగా డిఎస్సి 11,000 పోస్టులు, ఇంతకుముందు 5,000 కేటాయించడం జరిగింది. మిగతాగా ఒక 6,000 పోస్టులు కేటాయించి వాటికి మెగా డిఎస్సిగా ఒక 11,000 పోస్టులతో మెగా డిఎస్సిగా నోటిఫికేషన్ అయితే మనకు ఒక 2-3 రోజులు అని చెప్తున్నారు. ఒక 2-3 రోజులు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకు 5,000 తోటి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించి అప్లికేషన్స్ కూడా జరిగాయి. సో 2-3 రోజుల్లో లేదా 1 వీకో 2 వీకో కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే 100% వస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ నోటిఫికేషన్ కోసం అనేసి వెయిట్ చేయకండి. మీ ప్రిపరేషన్ ఆల్రెడీ కంటిన్యూలో ఉంచండి. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, అప్లికేషన్స్ ఆల్రెడీ అయినాయి. కావున 1 వీక్ ఆర్ 2 వీక్ కంపల్సరీ ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు కంపల్సరీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉంచండి. మెగా డిఎస్సి అయితే కంపల్సరీ పడుతుంది. కావున ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే 11,000 పోస్టులతో ఇప్పుడు పడ్డదంటే మళ్ళీ లాస్ట్ 5 ఇయర్స్ ఎలక్షన్స్ వరకు పడే అవకాశాలు కూడా ఉండవు. కావున ఇప్పుడు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో ఏంటంటే మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసిందని అనుకొని ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ ఇప్పుడు ఇంకొక 3-4 మంత్స్లో ఉంటుందన్నట్టుగా సీరియస్గా ప్రిపేర్ అయితే అవ్వండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.